హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ యూట్యూబ్ ఛానల్ జీకేట్ కాలేజ్. నా పేరు కృష్ణ. నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే టీటీసీ 42 డేస్ ట్రైనింగ్ ఎలా చేయాలి, ఎన్ని రోజులు ఉంటుంది అన్న, ఎన్ని రికార్డ్స్ ఉంటాయి, ఏమేమి మెటీరియల్ కావాలన్నది మొత్తం నేను ఒక వీడియో మీకు ఫస్ట్ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఇది నా సెకండ్ వీడియో. కావాలనుకుంటే మీరు నా ఫస్ట్ వీడియో చూడండి, నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఇంకోటి, ఈ వీడియో దేని గురించి చెప్తున్నా అంటే, మీరు ఫస్ట్ వీడియో చూసి సెకండ్ వీడియో చూసారంటే మీకు ఇంకా మంచిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇది టీటీసీ ఫైనల్ లెసన్ ప్లాన్ రికార్డు ఫ్రెండ్స్. ఇది లాస్ట్లో ఉంటుంది. ఇది దేని గురించి ఉంటుంది అనేది, టీటీసీ అంటే ఏదో ఒకటి సబ్జెక్ట్ మనం అనుకోవాలి ఫ్రెండ్స్. అనుకొని మీరు దాని గురించి చేసేదాన్ని టీటీసీ ఫైనల్ లెసన్ ప్లాన్ అని అంటారు ఫ్రెండ్స్. ఏదన్నా ఒక సబ్జెక్టు ఒకటి ఏదన్నా ఒకటి అనుకోవాలి మీరు. ఇప్పుడు సింహమే కానీ, జింకనే కానీ, 1 రూపీ కాయిన్, అట్లా బుద్ధుడు, అట్లా ఏదో ఒక టాపిక్ మీద మీరు ఒకటి బోర్డు మీద బొమ్మ గీసి మంచిగా స్టెప్ బై స్టెప్ 3 స్టెప్గా మీరు బోర్డు మీద బొమ్మ గీసి దాన్ని చెప్పడాన్ని ఫైనల్ లెసన్ ప్లాన్ అని అంటారు ఫ్రెండ్స్. నేనైతే ఫైనల్ లెసన్ ప్లాన్లో 1 రూపీ కాయిన్ గురించి చెప్పాను ఫ్రెండ్స్. 1 రూపీ కాయిన్ ఈ ఫైనల్ లెసన్ ప్లాన్లో ఎలా వేసానో, ఎలా చెప్పాలనేది మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు, ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి మనం వెళ్ళిపోదాం. నేనైతే ఇది చెప్తున్నా, ఫైనల్ లెసన్ ప్లాన్ అని ఇలా రాయాలి ఫ్రెండ్స్. ఇలా రాసిన తర్వాత దీన్ని మంచి ఫంట్ తోటి మంచిగా డిజైన్ చేయాలి ఫ్రెండ్స్. నేనైతే నాకు టైం లేక చేయలేకపోయినా ఫ్రెండ్స్. మీరైతే మంచిగా డిజైన్ తోటి మంచిగా ఫంట్ చేసి డిజైన్ తోటి ఇలా ఏదైనా ఒక బొమ్మ చేయాలి, మీరు డ్రాయింగ్ చేయాలి. నేనైతే ఇక్కడ బుద్ధుని బొమ్మ అయితే వేసాను. మీకు నచ్చింది ఏదైనా పర్లేదు. డ్రాయింగ్ అయితే మంచిగా నీట్గా వాటర్ కలర్స్ తోటి వేసి మంచిగా నీట్గా డ్రాయింగ్ చేస్తే మీకు మార్కులు అనేది ఎక్కువ పడతాయి ఫ్రెండ్స్. దీన్నే ఫైనల్ లెసన్ ప్లాన్ రికార్డ్ అని అంటారు ఫ్రెండ్స్. దీని లోపలికి పోయి చూపిస్తాను మీకు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్గా ఎలా చేయాలి, ఏమేమి ఉంటుంది అనేది మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ 2026లో చేసేవాళ్ళు చూడండి ఫ్రెండ్స్, మీకే హెల్ప్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కావాలంటే కింద కామెంట్ బాక్స్లో నెక్స్ట్ వీడియో అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకు చెప్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో అంటే నెక్స్ట్ రికార్డు గురించి మీకు చెప్తాను ఫ్రెండ్స్. నా దగ్గర ఉన్నాయి, నేను చేశాను కాబట్టి 2025లోనే చేశాను. మ్యాక్సిమం 1 ఇయర్ అవుతుంది ఫ్రెండ్స్ నేను కంప్లీట్ అయ్యి ఈ టీటీసీ డ్రాయింగ్ ట్రైనింగ్ చేసి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వ్యక్తిగత వివరాలని ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇట్లా డిజైన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ పేజీ తీసిన తర్వాత నేనైతే టైం లేక ఇలా చేసిన పెన్సిల్ తోటి ఇట్లా డిజైన్ చేసుకోవాలి. వ్యక్తిగత వివరాలని ఉంటుంది. ఇక్కడ పేరు, తండ్రి పేరు, జన్మస్థలం, జన్మించిన తేదీ, వయస్సు, ఎత్తు, బరువు, విద్యార్హతలు, హాబీ, బోధించు విషయము, చిరునామా, చరవాణి అని ఇట్లుంటాయి ఫ్రెండ్స్. నేను ఇది ఎందుకు పెట్టినంటే పేపర్ అడ్డం ఇవన్నీ మీకు వివరాలు నావి తెలియకూడదని నేను మీకు చూపించలేకపోతున్నా ఫ్రెండ్స్. అందుకని అట్లని కాదు, ఎవరైనా చూపించరు విధంగా, ఓన్లీ ఈ ఒక్కటే చూపించాలి. మీకు గిట్ట సేమ్ ఇదే ప్రాసెసింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. కావాలంటే మెరిటంగా చేసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కాడికైతే మీరైతే ఇట్లా అవుట్లైనింగ్ చేసుకోవాలి, మంచిగా డిజైన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మీకు నచ్చిన విధానంగా మీరు ఒక డిజైన్ చేయాలి ఫ్రెండ్స్. అలా చేస్తేనే మీకు మార్కులు అనేవి వస్తాయి. దీన్నే ఫైనల్ లెసన్ ప్లాన్ అని అంటారు. ఇంకో నెక్స్ట్ పేజ్ ఉంటుంది, దాని గురించి నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను ఇక్కడ పేజ్ వేస్ట్ ఎందుకు చేసుకోమని నేను ఇక్కడ మా సైకాలజిస్ట్ సార్ డ్రాయింగ్ అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇతను మా సైకాలజిస్ట్ సారు, ఇతను మా డ్రాయింగ్ సార్ ఫ్రెండ్స్. నేనైతే నా రికార్డ్స్లో తను ఫస్ట్ మా సైకాలజీ సార్ కాబట్టి ఫస్ట్ క్లాస్ మాకు సైకాలజీ ఉంటుండే.
సైకోలో సార్ ఫోటో డ్రాయింగ్ అయితే నేను ఇట్లా చేశాను ఫ్రెండ్స్. మీరు ఇట్లా చేయాలనుకుంటేను. తర్వాతకు మా డ్రాయింగ్ క్లాస్ ఉంటుండే. డ్రాయింగ్ క్లాస్ సార్ ఇతను. నేనైతే వీళ్ళిద్దరు డ్రాయింగ్ అయితే ఫేస్ రీడింగ్ అయితే ఇట్లా నా పెన్సిల్ తోటి అయితే చేశాను ఫ్రెండ్స్. మీకు గిటంగా వస్తే మీరు ఇట్లా చేసుకొని ఇంప్రెస్ చేయొచ్చు. సార్ వాళ్ళు అయితే చూసి చాలా చాలా బాగుందని చెప్పారు ఫ్రెండ్స్. మీకు ఇట్లా నచ్చినట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ పేజీలో ఏముందనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మా సార్ వాళ్ళ డ్రాయింగ్ ఎలా ఉంది, పెన్సిల్ డ్రాయింగ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇది నా పెన్సిల్ డ్రాయింగ్ ఫ్రెండ్స్. ఓకేనా. పెన్ను డ్రాయింగ్ అనేది ఇంకా వేయలేదు. తర్వాతకు నా వీడియోలో వేస్తాను, చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా. నేనైతే ఇది జస్ట్ ఖాళీ పేజీ ఎందుకు పెట్టడం అని మా ఇద్దరు సార్ వాళ్ళ ఫోటోలు అయితే నేను పెన్సిల్ తోటి డ్రాయింగ్ చేశాను ఫ్రెండ్స్. ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మూడో పేజీ ఫ్రెండ్స్. ఇది మూడో పేజీలో ప్రాథమిక సమాచారం. చారోపాధ్యాయుని పేరు, క్రమసంఖ్య, పాఠశాల, తరగతి, పీరియడ్, సమాచారం, తేదీ, బోధనోపకరణములు, పర్యవేక్షకులు, ఉపాధ్యాయము. ఇట్లా మీకు ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ పక్కలో ఈ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ రాయాలి. నేను ఎందుకంటే ఎవరికి చూపించలేను, ఎందుకంటే చూపించరాదు గిట్టంగా, అట్లా అని చూపించలేకపోతున్నా ఫ్రెండ్స్. కావాలంటే నేను మీకు ఇక్కడ సంవత్సరం గిట్ట రాసిన ఇక్కడ ఆల్రెడీ చూసినాగా ఫ్రెండ్స్. ఈ మూడో పేజీలో నేను ఇట్లా డిజైన్ అయితే చేశాను. మీరు ఇంత మంచిగా నీట్గా డిజైన్ చేశారంటే మీకు నీట్గా మార్కులు అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ పక్కన నేను సంవత్సరం గిట్టంగా రాశాను ఫ్రెండ్స్. కావాలంటే మీకు ఇప్పుడు పేజ్ ఇట్లా దరిపి చూపిస్తాను, మీరే చూడండి. నేను 2025లోనే చేశాను. మ్యాక్సిమం 1 ఇయర్ అవుతుంది ఈ ట్రైనింగ్ చేసి. నేను కావాలనుకున్న వాళ్ళు మీరు చూడండి, మీకే క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక చూసారుగా ఫ్రెండ్స్, ఇక 2025 నేనైతే ఇలా డెకరేషన్ అయితే ఇలా చేశాను మూడో పేజీలో. ఇక సంవత్సరం గిట్ట గుర్తుండాలని ఇట్లా 2025 అని నేను ఇట్లా రాసుకున్నాను ఫ్రెండ్స్. మీరు గిట్ట కావాలంటే నాలాగా ఇట్లా డిజైన్ చేసి మంచిగా మీకు ఇంకా నచ్చిన పద్ధతిలో డిజైన్ చేసుకొని ఆ సంవత్సరం గుర్తుండాలని ఇట్లా రాసుకోండి ఫ్రెండ్స్. మీకు గిట్ట గుర్తుండిపోతుంది. ఇప్పుడు 2026 నడుస్తుంది. నేను 2025లో ఈ ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసి వచ్చాను ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ పేజీలో మీకు ఏంటనేది మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ పాఠ్య ప్రణాళిక అని మనం ఇట్లా పెద్దగా ఒకటి రాసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మనం ఒక పట్టిక అనేది కొట్టుకోవాలి ఫ్రెండ్స్. మనము 1 2 3 4 5 6 ఇట్లా 6 డబ్బాలు అయితే మనము పట్టిక కొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇక శిక్షణ కేంద్రం, తర్వాతకు తరగతి గది, తరగతి 6వ తరగతి, పీరియడ్ 3వ పీరియడ్, సమయము 45 నిమిషాలు. ఇట్లా తర్వాత క్రమసంఖ్య, సోపానం, లక్షణ, స్వీకరణము, ఉపాధ్యాయుని కృత్యము, విద్యార్థి కృత్యము, బోధనాకరణములు, నల్లబల్ల. లాస్ట్కి వచ్చేసి నల్లబల్ల ఫ్రెండ్స్. ఇట్లా నేనైతే ఇక్కడిగో ఫస్ట్ది ప్రవేశము, తర్వాతకు ఉస్మానీకరణము, తర్వాతకు శీర్షిక పట్టికనము, తర్వాతకు 4వది చర్చ, 5వది పునర్విమర్శ, 6వది ఇంటి పని. ఇట్లా ఇక్కడ కనిపిస్తలేదు కానీ ఫ్రెండ్స్, మీకైతే వీడియోలో చూపిస్తాను, ఏమనుకోకండి. ఇగో ఇంటి పని అని కింద మీకు కనిపిస్తలేదు, నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనా. ఇంటి పని ఇట్లా ఇంటి పని అని ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఈ ఫైనల్ లెసన్ ప్లాన్లో నేను 1 రూపీ కాయిన్ గురించి అయితే చెప్పాను ఫ్రెండ్స్. ఇగో ఇట్లుంటుంది ఫ్రెండ్స్. ఇగో మనము బోర్డు మీద నల్లబల్ల మీద మనం ఇట్లా డ్రాయింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఒకటో దాంట్లో నేను 1 రూపీ కాయిన్ గురించి చెప్పాను కాబట్టి ఫస్ట్ ఇట్లా రౌండ్గా ఒక సున్నా గీయాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి ఇట్లా రౌండ్గా సున్నా గీసి తర్వాతకు దాని మీద ఇట్లా ఓన్లీ అవుట్లైనింగ్ ఒకటి చేయాలి. థర్డ్ స్టెప్లో వచ్చేసి ఇట్లా మొత్తం మనకు 1 రూపీ కాయిన్ ఎలా ఉంటుంది అనేది కనిపించేటట్టు ఇట్లా అయితే మనము వేసేసేయాలి ఫ్రెండ్స్. మనమైతే
ఏం లేదు ఫ్రెండ్స్. ఫైనల్ లెసన్ ప్లాన్ అంటే ఏం లేదు. 3 స్టెప్‌లలో మనం డ్రాయింగ్ అనేది వాళ్ళకు చెప్పాలనమాట. పిల్లలకు అర్థమయ్యేటట్టు. నేనైతే 3 స్టెప్‌లో ఇట్లా రూ. 1 కాయిన్ తీసుకొని దీని గురించి అయితే ఇట్లా చెప్పాను. 1 స్టెప్‌లో ఇట్లా సౌండ్ రోస్ సున్నాలాగా గీయాలి. సెకండ్ స్టెప్‌లో మొత్తం అవుట్‌లైనింగ్ చేయాలి. మూడో స్టెప్‌లో మొత్తం షేడింగ్, గీడింగ్ అంతా కంప్లీట్ చేసి ఇట్లా చూపించాలనమాట ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా నెక్స్ట్ పేజీలో ఎలా ఉంటదని నేను చెప్తాను ఫ్రెండ్స్. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ పేజీకైతే మనం వచ్చేసినాం ఫ్రెండ్స్. లాస్ట్ ఫైనల్ పేజీలో ఇట్లా రూ. 1 కాయిన్ అవతల సైడ్ ఎలా ఉంటది, ఇవతల సైడ్ ఎలా ఉంటదనేది మనం చూపించాలి ఫ్రెండ్స్. ఓకేనా. నేనైతే రూ. 1 కాయిన్ గురించి చెప్పాను కదా కాబట్టి రూ. 1 కాయిన్ ఇగో ఇట్లా ఈ విధంగా ఉంటది. ఫస్ట్ ముందల భాగంలో, తర్వాత వెనక భాగంలో ఎలా ఉంటదని నేను వేశాను ఫ్రెండ్స్. అంటే చాలా మటుకు ఇది 1999లో ఎలా ఉంది రూ. 1 కాయిన్, 2013లో ఎలా ఉంది అనేది రూ. 1 కాయిన్ చేంజ్ ఎలా జరిగింది, ఎందుకు ఇట్లా చేంజ్ అయింది, ఈ 1999లో ఈ రూ. 1 కాయిన్ మీద ఇట్లా డిజైన్ ఎలా వచ్చింది, ఈ రూ. 1 కాయిన్ ఎలా పుట్టింది, ఇట్లా డిజైన్ ఎలా వచ్చింది అనేది, ఈ 2013లో డిజైన్ ఇట్లా రూ. 1 కాయిన్‌కి డిజైన్ ఎందుకు వేసిండ్రు, ఇట్లా చేంజ్ ఎలా చేసిర్రు, అసలు ఫస్ట్‌లో మనము రూ. 1 కాయిన్ ముద్ర ఎలా జరిగింది, ఎలా వేశారు, ఎక్కడ జరిగింది ప్రింట్ అనేది మనము డీటెయిల్ వైస్‌గా స్టెప్ బై స్టెప్‌గా చెప్పాలి ఫ్రెండ్స్. ఓకేనా. మీకు అర్థమయ్యేటట్టు అంటే చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు రూ. 1 కాయిన్ గురించి నేను టాపిక్ చెప్తున్నాను కాబట్టి రూ. 1 కాయిన్ ఫస్ట్‌లో ఎలా ఉండేది, స్టార్టింగ్ రాను రాను ఎలా చేంజ్ అయినాయి అనేది ఇట్లా చూపించాను ఫ్రెండ్స్ నేనైతే మీకు. మీకు అర్థమైంది అనుకుంటా. ఫస్ట్‌లో మనకి ఇలా ఉండే రూ. 1 కాయిన్, తర్వాతకి ఇలా చేంజ్ అయిపోయిందనమాట. ఇంకా రాను రాను ముందులో ఎలా చేంజ్ అవుతుందో మీకే అర్థమైతే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు ఫైనల్ లెసన్ ప్లాన్ గురించి అయితే ఇలా చెప్పాను. లాస్ట్ ఫైనల్‌గా ఇట్లా నువ్వేదనుకుంటే దాని గురించి ఇట్లా డ్రాయింగ్ అయితే ఎయ్యాలి. నేను రూ. 1 కాయిన్ అనుకున్నా కాబట్టి ఇట్లా రూ. 1 కాయిన్ గురించి డ్రాయింగ్ ఏసి నీట్‌గా ఇట్లా చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్ పేజీలో వచ్చేసి ఇక్కడ మనమైతే ఇక్కడ దాని గురించి పాయింట్స్ వైస్‌గా రాయాలి. నేనైతే టైం లేక రాయలేకపోయినా ఫ్రెండ్స్. ఓకేనా. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. ఎలా ఉంది కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. టీటీసీ 42 డేస్ ట్రైనింగ్ గురించి అయితే నేను ఫైనల్ లెసన్ రికార్డ్ గురించి అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మీకైతే అర్థమైతే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మరి బాయ్ మరి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.